హలో అండి. ఇది 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లోని సెమిస్టర్ 2లోని క్వశ్చన్. ఇక్కడ మనకు ట్రెపీజియం ఉంది. దీని మధ్య లంబ దూరం వచ్చేసి 100 మీటర్స్. మనకి వైశాల్యం ఇచ్చారు 10,500 చదరపు మీటర్లు. వాటి మధ్య లంబ దూరం ఇచ్చారు. సో ఇక్కడ ఒక క్లూ ఉంది. నది వెంబడి ఉన్న అంచు పొడవు రోడ్డు వెంబడి గల అంచు పొడవుకు రెట్టింపు. సో ఇక్కడ రోడ్డు పొడవు మనం ఇక్కడ దీన్ని x అనుకుంటే దీని 2x అవుతుంది, రెట్టింపు అన్నారు కాబట్టి. సో మనకు వైశాల్యం, ట్రెపీజియం వైశాల్యం సూత్రం మనకు వచ్చేసి ½ h ఇంటూ a ప్లస్ b. ½ h అంటే 100 మీటర్స్, 100 ఇంటూ a అంటే x ప్లస్ b అంటే 2x. 2 1s 250s, 50 ఇంటూ 3x 150x అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు వైశాల్యం ఎంతో, మనం దానికి ఈక్వల్ చేసుకుందాం. 150x ఈజ్ ఈక్వల్ టు 10,500. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1050/15. 5 ముళ్ళ 15, 5 2 10, 5 1 10, 0, 3 1 3 1 0. x ఈజ్ ఈక్వల్స్ టు 70 మీటర్స్ అవుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఈ వాల్యూ అడిగారు, నది దగ్గర ఉన్న పొడవు గురించి అడిగారు. 2x ఈజ్ ఈక్వల్స్ టు 70 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 140 మీటర్స్ అవుతుంది. ఓకేనా, చూసుకోండి ఒకసారి.